భారత్ శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టైగా ముగిసింది. మొన్న టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. నేడు ఇరు జట్ల మధ్య తొలి వన్డే కూడా టై అయింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా కూడా సరిగ్గా 230 పరుగులే చేసింది. టీమిండియా 47.5 ఓవర్లలో ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ 58, అక్షర్ పటేల్ 33, కేఎల్ రాహుల్ 31, శివం దూబే 25, విరాట్ కోహ్లీ 24, శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులు చేశారు. శుభ్మాన్ గిల్ 16, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులకు అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చరిత సలంక 3, వనిందు హసరంగ 3, దునిత్వెల్లలాగే 2, అసిత ఫెర్నాండో 1 వికెట్ తీశారు. చివర్లో టీమిండియా విజయానికి 18 బంతుల్లో 5 పరుగులు కావాల్సి ఉండగా చేతిలో 2 వికెట్లున్నాయి. క్రీజులో శివం దూబే, సిరాజ్ ఉన్నారు. ఇన్నింగ్స్ 48వ ఓవర్ విసిరిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 4వ బంతికి శివం దూబేను అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే అర్షదీప్ ను డకౌట్ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్ కు తెరపడింది. 3 ఓవర్లలో 5 పరుగులే కదా, పైగా శివం దూబే వంటి హార్డ్ హిట్టర్ క్రీజులో ఉన్నాడు, ఈజీగా గెలుస్తామని టీమిండియా భావించింది. కానీ అసలంక 2 బంతుల్లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. అయితే భారత్ అన్ని వికెట్లు కోల్పోయింది కావున సూపర్ ఓవర్ లేదు. అంతకుముందు శ్రీలంక ఇన్నింగ్స్లో లోయరార్డర్లో వచ్చిన బౌలర్ దునిత్ వెల్లలాగే 65 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అతడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 4న ఇదే మైదానంలో జరగనుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.